అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈ కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ గుప్పుడు నిండా ఎక్కువ తీసుకుని కొంచెం నిమ్మకాయ, పెరుగు ఇవి వేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి. పొద్దున్న ఎర్లీ అవర్స్‌లో తాగినా చక్కగా మన గట్ హెల్త్ చాలా బాగుంటుందండి. పొట్టలో ఎంత హాయిగా ఉంటుందంటే మార్నింగ్ మార్నింగ్ మంత్రి గారు చెప్తారు కదా! ఇలా తాగితే మంచిది అని. సో, నేను అంటే ఈ పెరుగు లేకుండా తాగితే అంత తాగలేకపోతున్నాం అని చెప్పి ఇలా చేశాను. ఇలా అయితే ఇంట్లో అందరూ తాగుతున్నారనమాట. దీన్ని మిక్సీ వేసేసి ఏంటి పెరుగు, జీలకర్ర, గుప్పుడు నిండా కరివేపాకు, ఒక గుప్పుడు కొత్తిమీర వేశాను. ఇవంతా మిక్సీ వేసేసి వడపోసేయాలనమాట. వడపోసిన తర్వాత సాల్ట్ ఒక స్పూన్ సరిపోయిందండి. ఒక స్పూన్ అయితే సాల్ట్ సరిపోయింది. ఒక కప్పు పెరుగుకి 10 కప్పులు వాటర్ చేసుకోవచ్చండి. 10 కప్పులు వాటర్ ఏసేస్తే సరిపోతుంది. బావుంటుంది. కొంచెం నిమ్మకాయ కూడా నేను ఒకటి మొత్తం పిండేసాను దాంట్లో. ఇంకా అందరూ తాగొచ్చు. చక్కగా అందరికీ సరిపోతుంది. ఎర్లీ అవర్స్‌లో తాగిన అంటే టీ, కాఫీ అయేం తాగకుండా ఇలా తాగితే మంచిది అని చెప్తున్నారు గదా! పొద్దున్నే. ఇంకా అలా ఒక గ్లాస్ తాగేయొచ్చు అందరూ. అంతే తర్వాత టిఫిన్ తిన్న తర్వాతైనా తాగొచ్చు. మళ్ళీ మధ్యలో 10:00కి అలాంటి టైంలో కూడా తాగడానికి బావుంటుంది. మనం ఆకు ఎక్కువ ఎళ్తుంది కదా! మనం అంతంత కరివేపాకు విడిగా అయితే తినలేం కదా! ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ ఫణి వచ్చే టైంకి గ్రేప్ జ్యూస్ చేద్దామని నేనేం చేశాను, లంచ్ అయిపోయిన తర్వాత గ్రేప్స్ నానబెట్టాను. నీళ్ళల్లో వేసేసి ఉప్పేసాననమాట. అంతే చాలా పెస్టిసైడ్స్ వాడుతున్నారు కదండీ! అవన్నీ మందులు వాడుతున్నారు కదా! సో, అందుకోసం ఉప్పు నీళ్ళలో అమ్మ కూడా ఎప్పుడు ఉప్పు నీళ్ళల్లో కడిగే చేసేది. ఇంకా నేను కూడా ఇంకా ఆ ఉప్పు సరిపోక మళ్ళీ చేసుకొని శుభ్రంగా బాగా నానబెట్టేసి కొంచెం 2 అవర్స్ అలా ఉంచేసామనమాట. ఉంచేసి మళ్ళీ 2 అవర్స్ తర్వాత మినరల్ వాటర్‌లో వేసి కడిగి ఇంకా జ్యూస్ చేద్దామని జార్‌లో వేస్తున్నాను. దాంట్లో వేసి కొంచెం బెల్లము, నిమ్మకాయ వేస్తే చాలా బావుంటుందండి గ్రేప్ జ్యూస్. చాలా బావుంటుంది. సో, అలా చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా చూడండి ఈలోపు పెద్ద వర్షం పడుతుందనమాట. ఈ ఇదిగోండి కొంచెం బెల్లం సరిపోతుంది. కొంచెం బెల్లమేసేసి నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ వేసేస్తే చాలా బావుంటుంది. హాఫ్ కేజీ గ్రేప్స్ తీసుకున్నా నేను. లీటర్ వరకు జ్యూస్ అవుతుందండి. మనం లీటర్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. మిక్స్ చేయడానికి కొంచెం, తర్వాత కొంచెం ఒక లీటర్ వరకు యూజ్ చేసుకోవచ్చనమాట. మా మనవరాలు కూడా చాలా ఇష్టంగా తాగుతుందండి ఈ జ్యూస్. పిల్లలకు కూడా చాలా మంచిది. బెల్లం ఐరనే కదా! అది మనకి మంచిదే. ఇలా చేసి పెట్టండి. ఎక్కువ ఇప్పుడు గ్రేప్స్ సీజన్ వస్తున్నాయి కదా! గ్రేప్స్ మనకిప్పుడు 365 డేస్ దొరుకుతున్నాయి. చాలా బావుంటుంది. ఇలా అయితే విడిగా తినడం కన్నా ఇలా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైనా మంచిదే కదా! ఇంకా ఈ జ్యూస్ చేస్తా ఉంటే చెప్పాను కదా! పెద్ద గాలి, వర్షం వస్తే ఏదైనా వేడివేడిగా తిందామంటే మా కోడలేం చేసింది, గబగబా ఒక క్యాబేజ్ ఉంటే దాన్ని కట్ చేసింది సన్నగా. దాంట్లో ఉప్పు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మళ్ళీ ఇంకేంటి జస్ట్ కొంచెం శనగపిండి, బియ్యం పిండి వేసేసి పకోడీ యేసుకొని వచ్చేసింది. అది భలే ఉందండి టేస్ట్. ఎప్పుడైనా సాంబార్‌లో నంచుకోవడానికి చేసుకోవచ్చు ఇలా అనిపించింది నాకు. సాంబార్ చేసేసి ఇది ఉంచుకున్నా బావుంటుంది సైడ్ అనిపించింది. ఇంకా ఆ వర్షం పడుతూ ఉంటే పకోడీ తింటూ ఆ జ్యూస్ తాగితే సూపర్ ఉందండి. కంపల్సరీ ఇది చేసుకోండి. ఎక్కువ గ్రేప్స్ కూడా మనము తినటం కన్నా అంటే తినడమే మంచిదని చెప్తారు. మనం తింటా ఉంటే మనం సలైవా కూడాతో బావుంటుందని చెప్తారు కదా! కానీ ఇంకా పిల్లలకైతే ఇది బెస్ట్ అండి చక్కగా. ఎక్కువ, ఎక్కువ ఇవ్వచ్చు కదా! మనం జ్యూస్‌ని కూడా ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెం తాగొచ్చు. అలా తాగినా హెల్త్‌కి మంచిదే. ఇంకా ఈ తింటూ జ్యూస్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎల్లుండి మళ్ళీ విజయవాడలో ఫంక్షన్ ఉంది. విజయవాడకి బయలుదేరాలండి. విజయవాడలో ధోతి ఫంక్షన్ ఉంది చెల్లి వాళ్ళ అబ్బాయిది. అక్కడికి బయలుదేరాలి. అవన్నీ మళ్ళీ ప్యాక్ చేయాలి. ఓకే. బాయ్ అండి.